గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ జి సాయి శ్రాంతి, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజిస్ట్ ఎట్ శ్రీ బాలాజీ డెంటల్, మణికొండ, హైదరాబాద్. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఆర్ ఇంప్లాంట్స్ బెటర్ దాన్ బ్రిడ్జెస్? చాలామంది రీప్లేస్మెంట్ ఆప్షన్‌కి వచ్చినప్పుడు ఒక చిన్న కన్‌ఫ్యూజన్‌లో ఉంటారండి. ఇంప్లాంట్స్ చేయించుకోవాలా? లేదా బ్రిడ్జెస్ చేయించేసుకోవాలా అని చెప్పి. సో, ఈరోజు మన టాపిక్ దాని గురించి. విచ్ ఈస్ బెటర్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ అ టీత్? సో, ఇన్ జనరల్ మనకి కంపారిజన్ ఈరోజు చెప్తామండి. సో, ఇంప్లాంట్స్‌లో ఏముంటుంది? మనకు బ్రిడ్జెస్‌లో ఏముంటుంది? బ్రిడ్జెస్‌లో వచ్చినప్పుడు మనకొక టీత్ పోయింది అన్నప్పుడు రీప్లేస్ చేయాలి అంటే, మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బ్రిడ్జ్ తీసుకుంటాం. అదర్ దాన్ ఇంప్లాంట్స్ అన్నప్పుడు. సో, ఈ బ్రిడ్జెస్‌లో మనకి మెటీరియల్ వైస్ మెటల్ సిరామిక్ ఉంటాయి, జిర్కోనియా ఉంటాయి. సో, ఈ బ్రిడ్జెస్‌లో ఏం చేస్తారు ఇన్ జనరల్‌గా? ఫస్ట్ థింగ్ అడ్జసెంట్ టీత్ ఏవైతే సపోర్ట్‌కి తీసుకుంటున్నారో, ఆ టీత్‌ని రూట్ కెనాల్ చేస్తారు. సో, ఆ టీత్ ఇష్యూ అనేది కాంప్రమైజ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఆ పాంటిక్ అంటే ఏదైతే టూత్ లాస్ అయిందో దాన్ని రీప్లేస్ చేస్తాం. సో, మన కింద ఉన్న బోన్ లెవెల్ అనేది తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటాయి మనకి. ఎందుకంటే కింద బోన్ సపోర్ట్‌కి గానీ, బోన్ మెజర్‌మెంట్ కానీ మనం ఏం చేయట్లేదు. జస్ట్ ఆ పాంటిక్ పెడతాం. ఇది పెట్టిన తర్వాత యూజువల్‌గా ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి మనకి బ్రిడ్జెస్‌లో. ఇనీషియల్‌గా 5 ఇయర్స్ వరకు వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ ఉంటుందండి. 6, 7 ఇయర్స్ తర్వాత ఇన్ జనరల్‌గా ప్రతి ఒక్కళ్ళకొచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే, మేము ఒక 5 ఇయర్స్ ఆర్ 7 ఇయర్స్ బ్యాక్ పెట్టించుకున్నామండి. అప్పుడు బావుండింది. ఇప్పుడు ఫుడ్ ఇరుకుతుంది అనే పాయింట్ చెప్తుంటారు చాలామంది. అండ్ కొంతమందికి ఏంటి అంటే, ఆ అడ్జసెంట్ టీత్ ఏవైతే సపోర్ట్‌కి తీసుకున్నామో కొన్నిసార్లు రూట్ కెనాల్ చెయ్యరు. సో, ఆ టైంలో ఏమవుతుంది అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మైల్డ్ ఇన్ఫెక్షన్ వల్ల గమ్ ఇన్ఫెక్షన్ అయ్యి, అది రూట్స్‌కి చేరడం వల్లనో, లేదా గమ్ ఇన్ఫెక్షన్ నుంచి కింద ఫుడ్ లాడ్జ్ అయ్యి ప్రాక్సిమల్ కేరీస్ వల్లనో అడ్జసెంట్ టీత్‌కి మళ్ళీ కేరీస్ వస్తుంది. సో, అలాంటి టైంలో సెన్సిటివిటీ, పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 7 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ టైంలో. సో, ఏమవుతుంది అంటే మనం ఏవైతే టీత్ సపోర్ట్‌కి తీసుకున్నామో, దానికి మన కేరస్ రావడం వల్ల ఆ సపోర్ట్ అనేది కొద్దిగా వీకెన్ అవుతుంది. సో, పెయిన్ స్టార్ట్ అవుతుంది. అది ఊగడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఎట్ ద పాయింట్ వేర్ వి ఆర్ రీప్లేసింగ్ ఎ మిస్సింగ్ టూత్, ఏదైతే టీత్‌ని రీప్లేస్ చేస్తున్నామో, అక్కడ బోన్ లెవెల్ అనేది క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే అక్కడ టూత్ రూట్ ఏం లేదు. సో, దాన్ని అలాగే ఉంచడానికి. సో, దీంతో పాటు అడ్జసెంట్ ఇమ్మీడియేట్ ఉన్న దాంట్లలో టీత్‌లో కూడా మనకు బోన్ లాస్ అవుతుంది. అండ్ ఈ ప్రెషర్ పడడం వల్ల, జనరల్ ఫిజియోలాజికల్ బోన్ లాస్ అవ్వడం వల్ల కూడా మనకు 10 ఇయర్స్ తర్వాత ఆ బ్రిడ్జ్ అనేది కూడా ఊగడం మనం గమనిస్తాం. అంటే లోపల సపోర్ట్‌కి తీసుకున్న టీత్ కూడా ఊగుతూ ఉంటాయి. సో, ఆ టైంలో మనకు ఆప్షన్ ఏముంటుంది మళ్ళీ బాగా ఊగుతున్నాయి లేదా ఇబ్బందవుతుంది. రికరెంట్ గమ్ ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి అన్నప్పుడు కొంతమంది మళ్ళీ ఆ బ్రిడ్జ్‌ని రీప్లేస్ చేస్తారు. విచ్ ఈస్ నాట్ దట్ సక్సెస్‌ఫుల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. సో, మళ్ళీ ఏమవుతుంది మనకు ఆ టీత్ తీసేసి కండిషన్‌కి వస్తుంది. సో, అది తీసిన తర్వాత మనకొచ్చే ఆప్షన్ మళ్ళీ ఇంప్లాంట్సే అవుతాయి. సో, దానికన్నా సింగిల్ టూత్ ఆర్ 2 టూత్ మిస్సింగ్ ఉన్నాయి అన్నప్పుడు మనకు బెస్ట్ ఆప్షన్ అనేది ఇంప్లాంట్ ఉంటుంది రీప్లేస్ చేయించుకోవడానికి. సో, దీంట్లో ఏమవుతుందంటే మనం అడ్జసెంట్ టీత్‌ని కాంప్రమైజ్ చెయ్యం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈ ఇంప్లాంట్ అనేది మిస్సింగ్ టీత్ లోపల ప్లేస్ చేస్తాం. సో, అక్కడ పెట్టిన స్క్రూ అనేది ఆస్టియో ఇంటిగ్రేట్ అవుతుంది కాబట్టి మనకి సపోర్ట్ అనేది ప్రాపర్‌గా ఉంటుంది. అంటే బోన్ అనేది మళ్ళీ అరిగిపోవడం అనేది ఛాన్సెస్ ఉండవు. అండ్ అడ్జసెంట్ టీత్‌ని వేటిని టచ్ చేయం మనం. సో, మనకి ఫుడ్ లాడ్జ్‌మెంట్ అనే ప్రాబ్లమ్ ఏదైతే మనం గమనిస్తాం కదండీ! అది ఉండదు. ఇన్ జనరల్ మెయింటెనెన్స్‌లో అంటే మనకి ఫ్లాసింగ్, బ్రషింగ్ అండ్ ఇయర్లీ వన్స్ రెగ్యులర్ డెంటల్ చెకప్స్‌లో మెయింటైన్ అయిపోతుంది. సో, దీనివల్ల ఏంటంటే పక్కన టీత్ అనేవి బోన్ లాస్ అవ్వవు. పక్కన టీత్ కాంప్రమైజ్ అవ్వవు. అండ్ ఈ ఇంప్లాంట్ ఏదైతే పెట్టుకున్నామో లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో, ఈ ఒక్క ఇంప్లాంట్ పెట్టించుకుంటాం కదండీ! దీనివల్ల ఫ్యూచర్‌లో ఇంకేమన్నా యూజ్ ఉంటుందా? మిగతా టీత్ ఎలాగో ఫిజియోలాజికల్ రిసార్ప్షన్ అవుతుంటాయి అని అడుగుతారు చాలామంది. సో, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక 2 ఇంప్లాంట్స్ పెట్టించుకున్నారు. 2 టీత్ మిస్ అయినందువల్ల విచ్ ఆర్ మేజర్ చూయింగ్ టీత్ అంటే మోలార్స్ పోయాయన్నప్పుడు పెట్టించుకున్నారు అంటే, మీకు మొత్తం ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత అంటే ఒక 60 ఇయర్స్ వచ్చిన తర్వాత ఫ్రంట్ టీత్ ఏమన్నా ఊగుతున్నాయి. యూ నీడ్ ఎ కంప్లీట్ రీప్లేస్‌మెంట్ అన్నప్పుడు ఇంకో 2 ఇంప్లాంట్స్ పెట్టించుకుంటే సరిపోతుందండి. మనకి ఇంప్లాంట్ సపోర్టెడ్ డెంచర్ కానీ, ఇంప్లాంట్ సపోర్టెడ్ స్మైల్ డిజైనింగ్ కానీ, ఇంప్లాంట్ సపోర్టెడ్ ఫుల్ మౌత్ క్రౌన్స్ కానీ ఇవ్వచ్చు. సో, దీంట్లో మనకి టైట్‌నెస్ ఉంటుంది. డెంచర్‌లో ఉండే మైల్డ్ డ్రాబ్యాక్స్ అన్నీ కూడా దీంట్లో ఓవర్‌కమ్ అవుతాయి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి చాలామంది ఇంప్లాంట్ అంటే చాలా ఎక్కువ కాస్ట్ పడుతుందండి. దానికన్నా బ్రిడ్జ్ పెట్టించేసుకుంటాము. అది ఈజీ అవుతుంది కదా! అని అంటారు. సో, దీంట్లో మనకి రూట్ కెనాల్‌కి యావరేజ్‌గా హై రేంజ్ క్లినిక్స్ అయినా, మీడియం అయినా, తక్కువ చార్జ్ చేసే క్లినిక్స్ అయినా యావరేజ్‌గా 4,000-5,000 రూట్ కెనాల్‌కి పడుతుంది మనకి. సో, ఈ రూట్ కెనాల్ ప్రొసీజర్‌తో పాటు అంటే మనకు అడ్జసెంట్ టీత్
2 టీత్ మనం కాంప్రమైజ్ చేస్తున్నామా, 4 టీత్ కాంప్రమైజ్ చేస్తున్నామా అనే దాని మీద ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఒక టీత్ రీప్లేస్ చేయడానికి దాని మీద పడే ఫోర్సెస్‌ని, ఆ పాంటిక్ మీద పడే ఫోర్సెస్‌ని మనం అబట్మెంట్ పైకి షిఫ్ట్ చేస్తూ ఉంటాం. సో, ఆ 2 టీత్ తీసుకుంటామా, ఆల్రెడీ బోన్ లాస్ ఉంది కాబట్టి 4థ్ టీత్ తీసుకుంటామా, దాన్ని బట్టి మనం రూట్ కెనాల్ చేయించుకోవాలి. దీంతో పాటు క్యాప్స్ తీసుకుంటాం. ఇన్ కేస్ ఫ్రంట్ టీత్ మీరు రీప్లేస్ చేయించుకుంటున్నారు అన్నప్పుడు మనకి జిర్కోనియా క్యాప్స్‌కెళ్తారు. వారంటీ కంపల్సరీ తీయించుకుంటున్నారు ఇప్పుడు చాలామంది. సో, విత్ వారంటీ క్యాప్స్‌కెళ్ళినప్పుడైతే మనకు ఆబ్వియస్‌గా 7,000-10,000 మధ్యలో పడుతుంటాయి అన్ని జిర్కోనియా క్యాప్స్ అయితే. అదే మనకి మెటల్ సిరామిక్ కానీ, డీఎంఎల్ఎస్ క్రౌన్స్ మనం పోస్టీరియర్స్‌కి తీసుకున్నా కూడా యావరేజ్‌గా 5,000-7,000 మధ్యలో అవుతుంది. సో, మీరొక ఇంప్లాంట్ పెట్టించుకుంటే 25,000-28,000 ఎలా అవుతుందో, మీరు బ్రిడ్జ్ చేయించుకున్నా కూడా అంతే మనీ ఖర్చవుతుంది. సో, దీని తర్వాత మీకొచ్చే పాయింట్ ఏంటంటే, ఇమ్మీడియేట్ రీప్లేస్‌మెంట్ ఉంటుంది కదండీ! ఇప్పుడు తీయించుకుంటే బ్రిడ్జ్‌లో అంటారు. మీకు ఇమ్మీడియేట్ ఉన్నా కూడా లాంగ్ లాస్టింగ్ అనేది మనకి ఇంప్లాంట్‌లో ఉంటుందండి. ఒక 3 మంత్స్ వరకు మీకు ఫుడ్ అనేది అటు పక్క నుంచి చూ చేయడానికి ఇబ్బందుంటుంది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్ దట్ 3 మంత్స్ అనే టైంలో మాత్రం మీరు చాలా కంఫర్టబుల్‌గా చూ చేయగలరు. మీరు స్టిక్కీ ఫుడ్ తినొచ్చు, నార్మల్ ఫుడ్ తినొచ్చు. ఇంప్లాంట్ ఉంటుంది కాబట్టి మనకి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ, హార్డ్ ఫుడ్ సబ్స్టాన్సెస్ అస్సలు చూ చేయదు అనేది ఉండదండి మనకి. వన్స్ క్రౌన్ పెట్టేసిన తర్వాత 3 మంత్స్ తర్వాత. చూయింగ్ అవన్నీ కూడా నార్మల్‌కి వచ్చేస్తాయి. సో, ఈ కంపారిజన్‌లో మనకి 1 ఆర్ 2 టీత్ మిస్సింగ్ ఉన్నాయి అన్నప్పుడు కూడా ఇంప్లాంట్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. ఇంకొకటేంటంటే ఇంప్లాంట్స్ ఎందుకు 1 ఆర్ 2 టీత్ మిస్సింగ్ ఉన్నప్పుడే పెట్టించేసుకోవాలి? యంగ్ ఏజ్ వాళ్ళు అడుగుతుంటారు. ఇప్పుడు నాకు బోన్ బానే ఉంది కదండీ! రిజార్బ్ అవ్వదు. ఇప్పుడెందుకు నేను బ్రిడ్జ్‌కి వెళ్ళొద్దు అని. మనకి బోన్ సపోర్ట్ అడిక్వేట్ ఉన్నప్పుడు మాత్రమే ఇంప్లాంట్ అనేది 100% సక్సెస్ ఉంటుందండి. మనకు ఆల్రెడీ బోన్ లాస్ అయిపోయిన తర్వాత ఒక 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో మనం అది ప్రోగ్నోసిస్ ఎలా ఉంది చూసుకొని బోన్ బానే ఉందా? లేదా ఇంప్లాంట్‌తో పాటు బోన్ గ్రాఫ్టింగ్ ఏమైనా చేయాలా? ఇన్ని ప్రొసీజర్స్ ఆలోచించాలి. అండ్ యంగ్ ఏజ్ వాళ్ళలో అబ్సార్ప్షన్ ఆఫ్ ఎనీ ఇంప్లాంట్ మెటీరియల్ విల్ బి వెరీ ఫాస్ట్. సో, దానివల్ల మనకి ఒక టీత్ మిస్సింగ్ ఉన్న, 2 టీత్ మిస్సింగ్ ఉన్న, డిఫరెంట్ ఆర్చెస్‌లో ఉన్న, అడ్జసెంట్ 2 టీత్ మిస్సింగ్ ఉన్నా కూడా ఇంప్లాంట్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్ టు రీప్లేస్ ఎ మిస్సింగ్ టీత్ దాన్ కంపేర్డ్ టు ఎ బ్రిడ్జ్. ఇదండి ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసింది. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కనిపించే నంబర్‌కి మెసేజ్ పెట్టొచ్చు, కాల్ చేయొచ్చు. థాంక్ యూ.